మండే వేసవికాలం. అందరూ చల్లగాలి కోసం ఆరుబయట ఆదమరచి నిద్రపోతుంటారు. ఆ రోజు పండు వెన్నెల మేడపైన చాపపరిచి తల కింద దిండ్లు అమర్చి మెట్లు దిగి ఇంట్లోకి అడుగుపెట్టి ఆ పక్కన ఉన్న మల్లెపూలు తురుముకొని ఆరుబయటకు వచ్చి ఎదురు చూస్తుంది. ఎక్కడో దూరంగా అతను వస్తున్న అలికిడి చెవులకు వినిపించగానే ఒక్కసారి గుండె జల్లుమన్నది. కాళ్ళు చేతులు వణకటం మొదలయ్యాయి. చెమటలు పట్టాయి. అతను రానే వచ్చాడు. గుండెల్లో భయమయంగానే ఉన్న అతన్ని చూడగానే వదనం కోటి కాంతులతో ప్రకాశించింది. అదరాలు అదురుతున్నాయి. చెక్కిళ్ళు ఎరిపెక్కాయి. అతడికి మేడపైకి దారి చూపించింది. అతను మేడపైకి వెళ్ళగానే ఇంట్లో లైట్లు ఆర్పేసింది. తలుపులు గట్టిగా బిగించి తాళం వేసింది. నిదానంగా ఆమె కూడా మేడపైకి వెళ్ళి అతనికి కొద్ది దూరంలో కూర్చుంది. ఆ రోజు వాతావరణం చల్లగా ఉంది. అదీగాక ఇంటిపైకి ఏపుగా పెరిగిన ఏపకొమ్మలు ఆ ఇంటి మేడను పూర్తిగా ఆక్రమించాయి. ఆమె వేసిన చాప వేప చెట్టు కింద ఉన్నందువల్ల చల్లటి గాలి ఆయుగొలిపే విధంగా ఉన్నది. చల్లని మదిలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు. కానీ ఏం చేయాలో తెలియదు. ఎలా మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు. ఆశగా ఉన్నది ఆలోచన. అంతకు రెంటిప్పు నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది. గుండె లెక్క పెట్టలేని విధంగా ఉంది. ఆ ఇద్దరు ఎవరు మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉన్నారు కొద్దిసేపు. ఇక చేసేది ఏమలేక అతనే దగ్గరకు జరిగాడు. అయినా ఆమె ఏమీ మాట్లాడలేదు. అతడు ఒకసారి ఆమె సన్నిధికి చేరినాడు. ఆమె మౌనంగానే ఉన్నది. అతను తన చెయ్యిని ఆమె మెడపైన వేసి, ఏమిటి అలాగా ఉన్నావు? ఏమైనా ప్రాబ్లమా? లేక నీకు ఇష్టం లేదా అని సూటిగా అడిగాడు. ఆ మాటకు ఆమె ఒక్కసారిగా, అలాంటిదేమీ లేదు, ఎందుకో భయంగా ఉంది, ఏమైనా అవుతుందేమో అని తల వంచుకొని సమాధానం చెప్పింది. ఆ రోజు వాతావరణం చాలా చల్లగా ఉన్నది. అదిగాక ఇంటిపైకి ఏపుగా పెరిగిన వేప చెట్టు కొమ్మలు ఇంటి మేడను పూర్తిగా ఆక్రమించాయి. ఆమె వేసిన చాప వేప చెట్టు కింద ఉన్నందువల్ల ఇంకా చల్లగాలి ఆయుగొలిపే విధంగా ఉంది. మధ్యలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు. కానీ ఏం చేయాలో తెలియదు. ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. ఆశగా ఉన్నది ఆలోచన. అంతకు రెండింతలు ఎక్కువగా ఉన్నది. గుండెల్లో అంతులేని దడ. నిమిషానికి ఎన్నిసార్లు గుండె కొట్టుకుంటుందో లెక్క పెట్టలేని విధంగా ఉన్నది. ఆ ఇద్దరు ఎవరూ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉన్నారు కొద్దిసేపు. ఇక చేసేది ఏమీ లేక అతడే ఆమె వద్దకు కొంచెం జరిగాడు. అయినా ఆమె ఏమీ మాట్లాడలేదు. అతను ఒకసారి ఆమె సన్నిధిని చేరినాడు. ఆమె మౌనంగానే ఉన్నది. అతను తన చెయ్యిని ఆమె మెడపైన వేసి, ఏమిటి ఇలాగ ఉన్నావు? ఏమైనా ప్రాబ్లమా? లేక నీకు ఇష్టం లేదా సూటిగా అడిగాడు. ఆ మాటకు ఆమె ఒక్కసారిగా తత్తరపాటుకు లోనైంది. అలాంటిదేమీ లేదు, ఎందుకో భయంగా ఉంది, ఏమైనా అవుతుందేమోనని తల వంచుకొని సమాధానం చెప్పింది. నాతో మాట్లాడతావు, పోట్లాడుతావు, ప్రతిదానికి నాతో పోటీకి దిగుతావు, అన్నిటిలో ఎంతో గొప్పగా ఉంటావు. ఈ క్షణం రాగానే ఎన్నెన్నో సాకులు చెబుతావు. అసలు నేనంటే ఇష్టమేనా అని సందేహం కలుగుతుంది నాకు. బాధతో ఆవేశంగా మాట్లాడాడు. అదేంటి అలా మాట్లాడుతున్నావు? నీవేనా ఇలా మాట్లాడేది? నా సర్వస్వం నీవే అనుకున్నా. అయినా
అది జరగకపోతే ఇక జీవితం లేదా? నా ప్రేమను నిరూపించటానికి ఈ మేడపై నుండి దూకమంటావా? ఎంత ఇష్టమో ఎలా నిరూపించుకోవాలో నువ్వే చెప్పు. జలజల కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ కొంచెం కటువుగా మాట్లాడింది. అతని గుండె ఒకసారి చివుక్కుమంది. ఆమెను దగ్గరగా తీసుకొని, చూడు, నేను అలాగా అనలేదు. నాకు ఆ సుఖం అవసరం లేదు. నీవు నాకు కావాలి. కానీ ఒక్కసారి ఆలోచించు. ఎన్నిసార్లు కలిశాం? నీవు వద్దు అంటే నేను పరిధి కూడా దాటలేదు. నీవే అన్నావు, ఈరోజు నేను అడిగింది ఇస్తానని. ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుండి ఎదురు చూశానో తెలుసా? కానీ ఇప్పుడు ఇలాగా మాట్లాడితే కోపం రాదా? అయినా నేను తొందరపడి నిన్ను తిట్టాను, నన్ను క్షమించు అని సున్నితంగా చెప్పాడు. ఆమె ఒక్కసారిగా ఆలోచనలో పడింది. అవును కదా, అతనికి ఇన్ని రోజుల నుండి ఆశ కల్పించింది నేనే కదా. ఈ రోజు కోసం అతను ఎలా తప్పించాడో నేను కనులారా చూశాను. అతనే కాదు, నేను కూడా ఈ రోజు కోసం ఎదురు చూసిన దానిని. అతడిని అని ప్రయోజనం ఏముంది? తప్పు నా యందు ఉంచుకొని అతడిని ఇబ్బంది పెట్టింది నేనే. అయినా ఎక్కడో పట్టుపరుగులపై పట్టెమంచం మీద జరగవలసిన కార్యం ఇది. పట్టు చీర కట్టుకొని పాల గ్లాస్ చేత పట్టుకొని పేరంట్ల సాయంతో పడక గదిలోకి అడుగుపెట్టగానే మన్మధుల్లా కూర్చొని ఉన్న మగడు నన్ను తదేకంగా చూస్తూ నా వద్దకు వచ్చి నా భుజం పైన చెయ్యి వేసి నడిపించుకుంటూ వెళ్ళి మంచం పైన కూర్చొని పెట్టి పాల గ్లాసు ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో నా చెక్కిళ్ళు సుతారంగా తాగుతూ కొన్ని పాలు తను తాగి మిగిలిన పాలు నాకు అందిస్తే అవి నేను తాగగా నా చెవి దగ్గర మొదటి జీవితంలో సగం పాలు పంచుకోవటం అంటే ఇదేనని తాను వివరిస్తూ నా చెక్కిలిపైన ముద్దు పెట్టగా నా ఆదరములలో దాగిన మకరందాలు అతను అందుకుంటూ మునిపంటితో నా పెదపై కొరకగా, ఈ సుఖం కోసమే కదా రాజ్యాలు కనుమరుగైపోయాయి. ఈ సుఖం కోసమే కదా ఎందరో మహానుభావులు మట్టిలో కలిసిపోయారు. అటువంటి సుఖం ఈ ఎన్నెల ఎలుగుల్లో, ఈ చల్లని గాలుల్లో నాకు దక్కింది. అయినే నాకే తెలియని ఇంత ఆనందం పొందే విషయం ఉన్నదా? ఏమైనా తొలిసారి అనుభవం, తొలిసారి అనుభూతి అంతా ఇంతా కాదు. తెల్లవారింది. అతడు వెళ్ళిపోయాడు. మరలా ఎదురు చూస్తాను అతని రాక కోసం, అతడి బాహుబంధాలో అమృతమైన ప్రేమ కోసం. మా ఇరువురం రతి మన్మధులుగా ఒక్కటిగా ఉంటాం కలకాలం.